హలో, నమస్తే. నేను ముబారక్ భానుని, బాబాజీ అనుగ్రహ సేవా ట్రస్ట్ ఫౌండర్ని. ఈరోజు పౌష్య పుత్రదయ ఏకాదశి సందర్భంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో సూలూరుపేట నుంచి ఈశ్వరయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు, పులివెందల నుంచి షాహిదా గారు మరియు వారి కుటుంబ సభ్యులు, పుత్తూరు నుంచి వెంకటరమణరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, తిరుపతి నుంచి ఈశ్వర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, తిరుపతి నుంచే వెంకటేష్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, తిరుపతి నుంచి గురవయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ నుంచి నవీన్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుంచి మహదేవపురంలో ఎమ్మెల్యేగా ఉన్న రవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ నుంచి రవిశంకర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కడప నుంచి అక్బర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం నుంచి, వైజాగ్ నుంచి కూడా మరికొంతమంది, ఇంకా చిత్తూరు నుంచి మక్కావి మరియు వారి కుటుంబ సభ్యులు, చిత్తూరు నుంచే మెహరునిసా గారు మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుంచి మోహన్ గారు వారి కుటుంబ సభ్యులు, పూర్ణిమ హర్ష గారు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి డాక్టర్ శివరామకృష్ణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ నుంచి సంధ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు, తిరుపతి నుంచి యశోద గారు మరియు వారి కుటుంబ సభ్యులు, చిన్నగుట్టుగల నుంచి నరేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ, బెంగళూరు నుంచి భాస్కర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ, మేము మరియు దేశ ప్రజలు అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు కలిగి అష్ట ఐశ్వర్యాలతో కలకాలం చల్లగా ఉండాలని, బాబాజీ అనుగ్రహం అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా వీరందరూ బాగుండాలని కోరుకుంటూ మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద సమర్పణ గావించాము. దానికి సంబంధించిన వీడియోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనీసం ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ట్రస్ట్ ద్వారా జరిగే కార్యక్రమాలన్నీ మీ దాకా వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది కనుక అందరికీ పౌష్యపుత్రదయ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరో అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో మళ్ళీ మీ ముందు ఉంటామని విన్నవించుకుంటూ నమస్తే.